హలో దోస్తులు, ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తు అనుకోండి. మళ్ళీ కొత్త వీడియో పట్టుకొని మీ ముందుకైతే వచ్చేసిన. సో నేను నిన్న చూపించిన కదా, దొంతులు పెడుతురని, ఇల్లంతా డెకరేట్ చేస్తురని. ఇల్లంతా డెకరేషన్ అయిపోయింది. అమ్మ వాళ్ళు, అమ్మమ్మ ఇద్దరు అత్త అందరు కలిసి పొద్దున్నే 3 o'clockకి లేచి పని స్టార్ట్ చేసారు. ఎందుకంటే నోము, సత్యనారాయణ కత్తి ఇవన్నీ ఉన్నాయి కదా. నోము చేసేటప్పుడు అయితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కర్రీస్ అయితే చేస్తారు కాబట్టి కొంచెం తొందరగా లేవాల్సి వచ్చింది. మా అమ్మ అయితే పొద్దున్నే లేచి సత్యనారాయణ కథ చెప్పిచ్చే పీటనైతే డెకరేట్ చేస్తుంది. దాని తర్వాత అమ్మమ్మ ఆడబెట్టే పూజ సామాన్లు అన్నీ పెట్టుకుంది. నెక్స్ట్ రవ్వతో చేసే స్వీట్, బెండకాయ ఫ్రై, ఇంకా తమ్ముడు అయితే కొబ్బరికాయలు తీసుకెళ్ళి పెడుతుండే అక్కడ. నెక్స్ట్ చారు, మనకి ఈ నోములలో మెయిన్ నోము చారు. మనకి ఎప్పుడన్నా చేసుకుంటే ఆ టేస్ట్ రాదు, కానీ ఈ నోములప్పుడు చేసుకుంటే అయితే మస్తు ఉంటుంది చారు. నెక్స్ట్ మా అమ్మమ్మ బూరెలు కూడా చేసేస్తుంది. పూజ స్టార్ట్ అయిపోయింది. కథ చెప్పే పంతులు అయితే వచ్చేసిండు. కథ చెప్పిపించుకుంటారు అమ్మమ్మ వాళ్ళు. అక్కడనే కూర్చొని వింటున్నారు ఆయన చెప్పే కథ, చేసే పూజ. మా అమ్మ అయితే ఆ రవ్వ ప్రసాదంలోకి ఫ్రూట్స్ కట్ చేస్తుంది. నెక్స్ట్ నేనైతే బోర్ కొడుతుందని సోఫా మీద కూర్చొని వీడియోస్ తీసుకుంటా టైంపాస్ చేస్తున్నా. మా మామ వాళ్ళు వచ్చిర్రు, అత్త వచ్చింది, అందరు వచ్చిర్రు. అందరం ఒక్క దగ్గర గ్యాదర్ అయ్యి కూర్చున్నాం ఆడ పూజలో. పంతులు అయితే పూజ చేస్తుండు. నెక్స్ట్ వీడియోలో అమ్మమ్మ నోము ఎందుకు చేస్తారు అనేది అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసింది. అది కూడా పెడతా నేను. ఇక దివాళీ అంటేనే క్రాకర్స్ అంటేనే దివాళీ. మేమైతే చాలా ఈగర్గా వెయిట్ చేసినాం క్రాకర్స్ కాలుద్దామని. కానీ ఈ రెయిన్ వచ్చి కొంచెం స్పాయిల్ అయితే చేసిందని చెప్పాలి. అయినా కానీ మేము ఆ హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి కిందకైతే వెళ్ళిపోయినాం క్రాకర్స్ పట్టుకొని. కొన్ని అయితే రెయిన్ రావడం వల్ల కొన్ని క్రాకర్స్ స్పాయిల్ కూడా అయిపోయినాయి. అయినా కూడా మేము ఏమాత్రం డిసప్పాయింట్ కాకుండా క్రాకర్స్ కాల్చినాము. ఇక కొన్ని సాహసాలే చేసిర్రు కొంతమంది అయితే. మా ఇంట్లో మామ అయితే చాలా డేర్ ఇచ్చిండు, చేతిలో పట్టుకొని కూడా కాల్చిండు క్రాకర్స్ని. అవి లాస్ట్లో వస్తాయి చూడండి. సారీ, లాస్ట్లో కాదు, నెక్స్ట్ వీడియోలో. పూజ అయిపోయింది. పంతులు అయితే తీర్థం ఇస్తుండు అమ్మమ్మకి, తాతకి. అందరికీ ప్రసాదం ఇచ్చేసి అయితే పంతులు అయితే వెళ్ళిపోయిండు. దాని తర్వాత ఇక మేమందరం కలిసి నోము అయింది కాబట్టి అమ్మ వాళ్ళు అయితే దేవుడి దగ్గర ఫస్ట్ మంగళహారతులు అయితే వాడిరు. వాడినాక మేము మళ్ళీ అన్ని ప్లేట్స్, ఫుడ్ అంతా పెట్టుకొని తినడం అయితే స్టార్ట్ చేసేసినాము. సో మా దివాళీ అయితే అట్లా అయిపోయింది అన్నమాట. ఇక హాలిడేస్ కూడా అయిపోయింది. 4 days అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. మళ్ళీ రేపటి నుంచి అయితే బ్యాక్ టు స్కూల్ అన్నమాట. రేపటి నుంచి ఇక డైలీ రొటీన్ మళ్ళీ స్టార్ట్. పొద్దున్నే లేవాలి. కానీ మళ్ళీ రేపటి నుంచి కార్తీక మాసం స్టార్ట్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి గుడికి కూడా వెళ్ళాలి. నాకైతే చాలా ఇష్టము ఎర్లీ మార్నింగ్ లేచి గుడికి వెళ్ళడం అంటే. కాబట్టి ఈ ఒక్క మాసంలో మాత్రమే ఎర్లీగా 4 o'clock అట్లా లేచి గుడికి వెళ్తాను నేను. ఇంకెప్పుడు ఎర్లీగా లేచిందే లేదు నేను. కాబట్టి మమ్మీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మళ్ళీ కొత్త వీడియో పట్టుకొని ముందుకైతే వచ్చేస్తా. బాయ్ బాయ్, జై హింద్.